అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది బిజినెస్ ఛానల్‌కు స్వాగతం. ప్రస్తుతం సమాజంలో చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్యన చాలా సమస్యలైతే వస్తున్నాయి. ముఖ్యంగా విడాకులు కేసులు కూడా ఎక్కువవుతున్నాయి. అసలు ఈ సమస్యలు చిన్న విషయానికే విడాకుల వరకు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. భార్యాభర్తలకి ఏమైనా సమస్యలుంటే వాళ్ళకి ఎటువంటి కౌన్సెలింగ్ ఇవ్వాలి? ఈ విడాకుల విషయం గురించి మనతో క్లుప్తంగా వివరించడానికి ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి నందిమండలం వేణు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ప్రేక్షకులందరికీ మరియు మీకు హృదయపూర్వక నమస్కారాలు. ప్రస్తుతం మన సమాజంలో భార్యాభర్తలు ఎక్కువ విడాకులు అని చెప్పేసి ఎక్కువ వింటున్నాం. ఎందుకంటే ఈ సమస్య అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుంది. అసలు విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది సార్? అసలు ఈ సమస్యకి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి? దీని గురించి వివరిస్తారా? అలాగే మీరు హైకోర్టు అడ్వకేట్ అండ్ మీడియేటర్ కాబట్టి దీని గురించి వివరించండి సార్. మీరు ఈ మధ్య కాలంలో చూస్తే మన భారతదేశానికి మొత్తానికి ప్రధాన న్యాయమూర్తి గారు, సుప్రీంకోర్టు సీజే గారు దేశమంతా అవకాశం దొరికినప్పుడల్లా ఏం మాట్లాడుతున్నారంటే, ప్లస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కానీ మిగతా జడ్జీలు కానీ వీలైనంత వరకు ఇవి పరిష్కార మార్గాలు అంటే మీడియేషన్ ద్వారా సామరస్యంగా సాల్వ్ చేసుకోండి. ఎస్పెషల్లీ ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఈ భూ వివాదాలు ఇంకా చాలా లక్షలు పేరుకోపోయి ఏమవుతుందంటే అది అర్థం కాకుండా పేరుకోబోయి కోర్టుల చుట్టూ కోర్టుకి సమయం ఉండట్లేదు. సంవత్సరాలు తిరుగుతున్నారు. వాళ్ళ సమయం వృధా, డబ్బులు వృధా, మానసిక అశాంతి ఇవన్నీ పెరిగిపోతున్నాయి. చక్కగా ఈ మధ్యకాలంలో డైవర్స్ కేసులు పెరుగుతున్నాయి. దానికి ఒక మంచి మీడియేటర్ని ఎన్నుకుంటే, ఇప్పుడు నేను చూస్తే సర్టిఫైడ్ మీడియేటర్ని ఐ కెన్ మీడియేట్, నేను చేయగలను. అలాగే మీకు ఇంకా ఎవరైనా మంచి మీడియేటర్స్, ఓన్లీ సర్టిఫైడ్ మీడియేటర్స్ అనుభవం కలిగిన వాళ్ళు తెలుసుంటే అడ్వకేట్స్ సలహాలు తీసుకొని మీరు మ్యూచువల్గా డైవర్స్ వెళ్ళగలిగితే 6 నెలలు మినిమం కాలం తొందరగా మీకు డైవర్స్ వచ్చేస్తుంది. అది పిల్లలు లేరు, పెళ్ళయింది కొత్తగా, వెంటనే ఈ మధ్య కాలంలో చూశారు కదా మీరు, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చి డైవర్స్కి వెళ్తున్నారు. వాళ్ళకైతే ఈజీగా వస్తుంది. లేదు వాళ్ళకైనా డిస్ప్యూట్స్ ఉన్నాయి, ఇబ్బంది ఉంది, ఈ మీడియేటర్ ఏం చేస్తాడంటే వాళ్ళకి ఇద్దరితో చర్చించి ఒక అంగీకారానికి వచ్చేటట్టు వాళ్ళనే పరిష్కార మార్గాన్ని చూసుకొని డైవర్స్. ఇప్పుడు సెలబ్రిటీస్ చూసారా, ఎవరైనా కోర్టుల చుట్టూ తిరిగి సంవత్సరాలు ఇబ్బందులు పడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉండరు. వాళ్ళకి టైం వేస్ట్. టైం వాళ్ళకి ప్రీషియస్. టైమే మనీ. వాళ్ళకి 100,000 కోట్లు సంపాదించుకునే మనుషులు, వాళ్ళకి ఆ తెలివిగా మ్యూచువల్ డైవర్స్ చేసుకుంటారు. మనోళ్ళు పాపం పగలు ప్రతీకారాలకు వెళ్ళి సంవత్సరాల తరబడి లాయర్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగి అన్ని జీవితం డబ్బులు పోతాయి, సమయం పోద్ది, మానసిక అశాంతి, రకరకాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ లేకుండా చక్కగా అందరూ ముందు ఫస్ట్ మీడియేషన్కి వెళ్ళండి. మీడియేషన్లో మీరు బయట అద్భుతమైన మీడియేటర్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు. వాళ్ళ పరిష్కారం కాకపోతే అప్పుడు కోర్టు మెట్లు ఎక్కండి, కానీ ఊరిక మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. నమస్కారం అండి. మీకు అర్థమేంటుంది చక్కగా. ఇంకా ఏదన్నా మీకు అనుమానాలు వస్తే అడగచ్చు, దాన్ని కూలంకుషంగా చెప్పగలం. చూశారు కదా, మీకు కూడా ఏమైనా న్యాయపరమైన సందేహాలు ఉంటే కనుక, సమస్యలు ఉంటే మీ దగ్గరలో ఉన్న సర్టిఫైడ్ మీడియేటర్ని లేదంటే అడ్వకేట్ని సంప్రదించండి. లేదు ఎవరు దొరకట్లేదు అనుకుంటే సార్ని సంప్రదించవచ్చు. సార్ని సంప్రదించాలంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.